సుమాని పెళ్లి చేసుకున్నాడు, బిడ్డను కన్నాడు. అది శుభకార్యం, అది మంచిది. ఐ హోప్ హీ లివ్స్ 100 years విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్. ఆయనకు అలాగ ఫీల్ అవుతున్నారంటే దర్ ఇస్ సంథింగ్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ నాన్నగారికి, ఆయన ఇంటికి, ఏ తండ్రికైనా ఆయన సంపాదనకి ఆయనకే హక్కు ఉంటుంది. మా నాన్న ఆయన ఆస్తులన్నీ ఆయన కష్టార్జితం. మా నాన్న ఈ రోజుకి గర్వంగా చెప్పుకుంటారు, నాకు 2 చొక్కాలు ఉన్నాయి, ఆ చొక్కాలు నేను గంజి పెట్టుకొని నేను ఐరన్ చేసుకున్నాను. ఎందుకంటే డ్రెస్ అండ్ అడ్రస్, ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతావు అడ్రస్, నువ్వు వేసుకున్న బట్టలు, డ్రెస్, ఈ 2 గొప్పగా ఉండాలని. ఆయన తినడానికి, బ్రేక్ఫాస్ట్ తినడానికి డబ్బులు లేని రోజులు ఉన్నాయి ఆయనకి. ఆయనే గర్వంగా చెప్పుకుంటారు, మీ అందరి ముందు కూడా చెప్పున్నారు. ఆయన అక్కడి నుంచి ఆయన స్వయం కృషితో ఈరోజు ఆయన కానీ లేకపోతే మా అందరికీ మొదటి గుర్తింపు లేదు. మీరందరూ కూడా మాకు గౌరవం ఇచ్చేది కూడా మోహన్ బాబు గారి పిల్లలనే. ఇప్పుడు ఆయన లేకపోతే మేము లేము. ఇప్పుడు ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఆయన ఈరోజు నువ్వు నా దగ్గర ఉండడానికి వీల్లేదు అన్నాడంటే ఆయన ఇంట్లో, నేను ఉంటాను, నాకు హక్కేముంది. నేను కానీ, మా సోదరి కానీ, నా సోదరుడు కానీ, మేమందరం బయట ఉండేవాళ్ళం. నేను బయట ఉంటున్నాను, సపరేట్ ఉంటున్నాను. ఈరోజు నేను జాయింట్ ఫ్యామిలీని నమ్ముతాను. నాకు ఉమ్మడి కుటుంబం ఇష్టం, కొంతమందికి న్యూక్లియర్ ఫ్యామిలీ ఇష్టం. అది తప్పు లేదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇప్పుడు నాన్నగారికి పలానా వ్యక్తి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, నా ఇల్లు ఇది వద్దు అన్నప్పుడు ఆ మాటకి గౌరవం ఇవ్వాలి, తండ్రికి గౌరవం ఇవ్వాలి. లీగల్గా ఎన్ని రైట్స్ ఉన్నా లేకపోయినా నేను నమ్మేది 4: మాతా, పిత, గురువు, దైవం. ఈ 4 కానీ మనం మర్చిపోయామంటే మనకి జంతువులకి డిఫరెన్స్ లేదు. తల్లిదండ్రులని రెస్పెక్ట్ చేయని వాళ్ళు ఏ రోజు దేవుడు కరెక్ట్గా చూడండి. మనోజ్ మోహన్ బాబు గారిని రెస్పెక్ట్ చేయట్లేదా? తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయట్లేదా? యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అండి. మన ప్రవర్తనను మనం ఇంట్లో ఉండొద్దు అని అండు. కరెక్ట్ యువర్ సెల్ఫ్. చరిత్రలో చాలా ఉంది. మన రామాయణం స్టార్ట్ అయిందే అక్కడ. సో కరెక్ట్ యువర్ సెల్ఫ్. ప్రతి ఇళ్లలోనూ ఉంది, లేదని మాత్రం చెప్పకండి. అది నేను 100 ఇళ్లలోనూ ఉన్న రామాయణంలో దశరథుని ఇంట్లో జరిగింది కాబట్టి ఈరోజు చరిత్ర చెప్పుకుంటుంది. మోహన్ బాబు ఇంట్లో జరిగింది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా చూడాల్సి వస్తూ ఉంది. సో అందుకు ఎందుకు అందరి ఇంట్లోనే ఉండదని అడుగుతున్నారు. అది టైం దశరథుడు కాబట్టి ఈ రోజు కూడా మీరు దశరథుడు గురించి చెప్పారు. 2 ఫ్యామిలీలో కుటుంబ తగాదాలు ఉన్నాయి. మోహన్ బాబు కాబట్టి ఇప్పుడు మోహన్ బాబు కుటుంబం కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది ఎంత ఆదరించున్నారు మీ అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఐ రెస్పెక్ట్ దట్. అన్ఫార్చునేట్ గా పట్టాల్సిన అవసరం లేదా? మీడియాని నేను తప్పు పట్టట్లేదు. మీడియాని మొత్తం 100% నేను తప్పు పట్టట్లేదు. ప్లీజ్, ఐ నెవర్ సెడ్ దట్. కొంతమంది వరకే మాట్లాడుతున్నాను. అండ్ ఈవెన్ మీకు తెలుసు, హద్దు మీరుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ఎస్, వీఆర్ పబ్లిక్ ఫిగర్స్. ఫార్చునేట్లీ దేవుడు ఇచ్చిన వరం అది. పబ్లిక్ ఫిగర్స్ మేము. మా గురించి మీరు రిపోర్ట్ చేయడానికి తప్పు లేదు. బట్ దెర్ ఇస్ ఎ లిమిట్. సిపిఐ నారాయణ గారే నిన్న ట్వీట్ చేశారు. ఆయన ఏమన్నారు? ఎంతమంది మాట్లాడుతున్నారు? ఆఫ్కోర్స్ స్వలాభం కోసం కొంతమంది రాజకీయ నాయకులు ఏదన్నా మాట్లాడచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ దెమ్ ఎందుకు కొంతమంది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని వాళ్ళే అంటున్నారు. పెద్దలేగా వాళ్ళందరూ, సొసైటీలో గౌరవించదగ్గ వాళ్ళే కదా. నారాయణ గారు కానీ, మిగతా వాళ్ళు కానీ, ఇది చేసేవాళ్ళు. మీ ఎథిక్స్ మీకు ఉన్నాయి, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఐ రెస్పెక్ట్ 90%, 95% వాళ్ళని నేను రెస్పెక్ట్ చేస్తున్నాను. ఆ అతిక్రమించే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, డు నాట్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఐ హ్యావ్ అ ఫాదర్, ఓకే, హీ 70 years old. ఆయన హెల్త్ నాకు ఇంపార్టెంటే కదా. కొడుకుగా నేను చేయాల్సిన ఫస్ట్ బాధ్యత ఏంటి? నా ఫాదర్ మదర్ని నేను చూసుకోవాలి. దట్ ఈస్ వాట్ మై ఫస్ట్ కన్సర్న్ ఇస్. విష్ణు గారు ఎప్పుడు క్రమశిక్షణ గురించి మాట్లాడతారు, మీరు ఐకమత్యం గురించి మాట్లాడతారు, మేమందరం ప్రేమానురాగాలతో ఉన్నామని మీరు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ అది మొదటికి వస్తున్నాయి. ఎందుకు మీ మధ్య ఐకమత్యం చెడింది? ఎందుకు క్రమశిక్షణ తప్పింది? ఎందుకు ప్రేమాభిమానాల మధ్య ద్వేషం ఎందుకు వచ్చింది? ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్. అదే ఎందుకు? I wish I knew I had an answer for that. దానికి జవాబు ఉంది. మళ్ళీ ఆ 2 క్వశ్చన్ జరిగింది. ఆస్తుల వివాహం
ఐ విష్ ఐ హ్యాడ్ అన్ ఆన్సర్ ఫర్ ఇట్. ఏది ఒకవేళ ఆన్సర్ ఉన్నా కూడా నాకు నీకు చెప్పడం నాకు ఇష్టం లేదు. బట్ డెఫినెట్లీ నాట్ ద మ్యారేజ్. ట్వీట్ చేశారు అంటే రోజు తాగి వచ్చేసి బాగా గొడవ చేస్తున్నావు నువ్వు, ఎవరు వినాయకుడిని కూడా ఆయన మన కోసం వస్తే అతన్ని కూడా నువ్వు కొట్టి అవమానించావు. లేదు, అది పొరపాటు. వినయ్ గారు నాకు అన్నలాంటివాడు. మా నాన్న ఎప్పుడు చెప్తాడు వినయ్ ఆయనకి మొదట పెట్టాను, అంత క్లోజ్ మా నాన్నగారికి. ఆయన ఎప్పుడు ఎవరు చేయి చేసుకోలేరు. ఆయన నాకు అన్నలాంటి వాడు. సో అది నాన్నగారు ఏం మాట్లాడారో దాంట్లో ఒకసారి క్లారిటీగా వినండి. ఆయన ఏం మాట్లాడారో దాంట్లో క్లారిటీ ఉంది. దాని గురించి నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ దట్ వన్ కరెక్షన్ నేను చెప్పాల్సింది. వినయ్ గారికి నాకు ఉన్న సన్నిహితం దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి. ఆయన భారతదేశంలో గొప్ప గొప్ప స్థానాల నుంచి వచ్చారు, మీకు తెలుసు. అది నేను మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఆయన గౌరవిస్తారు. మీ అందరికీ తెలుసు ఆయన స్టేచర్ ఏంటో. ఒక అన్నలాంటి వ్యక్తి ఆయన నాకు. మా నాన్నగారే చెప్తారు ఆయనకు పెద్ద కొడుకని. సో దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఆయన దాంట్లో చెప్పింది అది మీరు అర్థం చేసుకోవాలంతే. ఓకే, దట్ ఈస్ నాట్ అన్ అలిగేషన్ అండి, దట్ ఈస్ అ ఫ్యాక్ట్. నేను అలిగేషన్ ఇవ్వట్లేదు. పోలీసుల దగ్గర నేను తీసుకున్న రిసీప్ట్ కాపీస్ పైన కూడా ఉంది. బట్ మీకు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. మీడియాలో ఫస్ట్ వచ్చిన తర్వాత నాకు సమన్స్ రావడం, యాజ్ ఎ జనరల్ పబ్లిక్ ఐఎమ్ టాకింగ్ టు యూ. ఐ నో మై రైట్స్ కదండి. మరోవైపు మనోజ్ ఏమో కంప్లీట్ గా విష్ణు టీమ్ కి మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు, పోలీసులు మాకు అలిగేషన్ చేస్తున్నారు. అంటే మొత్తానికి I feel the only thing is that I leave you to judge it. నిన్న రాత్రి జరిగిన సంగతి యూ సాట్. మీ ఇళ్ళకి వచ్చి ఎవరైనా ఒక 20 మంది వచ్చి మీ గేట్లు పగలగొట్టి లోపల తండ్రిగా కూర్చొని ఉంటే తండ్రిపైకి వెళ్తారా అనే క్వశ్చన్ మీకే వదులుతున్నారు. నేను చావనైనా చేస్తాను కానీ అలాంటి పని చేయండి. నా నోరు మూసుకో అంటే కంపల్సరీ నేను చెప్పాను కదండి. కమిషనర్ గారికి నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఐ గివ్ రెస్పెక్ట్ టు ద చైర్ అండ్ ఐల్ గో. నాన్నగారికి ఇప్పుడు న్యూస్ బులెటిన్ ఇప్పుడే వచ్చింది కదా, మెడికల్ బులెటిన్. సో వన్స్ ద సిటీ స్కాన్ ఇస్ ఓవర్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్, నా పరిస్థితి ఇట్స్ యూనో కదిపితే ఏడ్చేటట్టున్నా. మై మదర్స్ నాట్ ఫీలింగ్ వెల్ ఎట్ వన్ సైడ్. అంటే మనోజ్ గారు ఆయన భార్య వచ్చిన తర్వాత మారిపోయాడు, వాళ్ళిద్దరు కలిసి ఇది అంతా చేస్తున్నారు అనేసి చెప్పారు ఆయన రాత్రి మీద. నాన్నగారు మాట్లాడింది అది మీకు అర్థమైతే దాంట్లో ఉంది. ఐ డోంట్ వాంట్ అంటే భార్య మాటలు విని మనోజ్ ఇలా తాగేసి అలా చేస్తూ ఉన్నాడు అని I will not answer that question. విద్యా సంస్థల ఇష్యూ పెద్దదవడం వల్ల ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి బయట మనోజ్ అయితే డైరెక్ట్ గా అక్రమాలు జరుగుతున్నాయి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. సో అదేనా కారణం ఈ ఇష్యూస్ అంతటికి? అక్రమాలను బయట పెడితే ఇలా దాడి చేస్తారా అంటున్నారు. దాని మీద ఏమన్నా? దే క్యాన్ డూ ఇట్. టుడే తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు యూనివర్సిటీ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. భారతదేశంలో ఐఐటీస్ని ఛాలెంజ్ చేసాం మనం. మోహన్ బాబు యూనివర్సిటీ 2 రాష్ట్రాల్లోనూ మోహన్ బాబు యూనివర్సిటీ లాస్ట్ 3 yearsగా హైయెస్ట్ పే ప్యాకేజ్ ఒక స్టూడెంట్కి 75 లక్షలు 60 లక్షలు. ఒక మామూలు ఫార్మర్ డాటర్ కూలి పని చేసుకునే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి 45 లక్షల రూపాయల జీతం సంవత్సరానికి అనేది ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది. అండ్ త్వరలో అనౌన్స్ చేస్తాం. భారతదేశం ఎన్నో సంవత్సరాల నుంచి ఫారిన్ యూనివర్సిటీస్ ఇండియాకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీ అవుతుంది. పెన్ స్టేట్ యూనివర్సిటీతో ఇండియాకి తీసుకురావడం. అండ్ దే ఆర్ ర్యాంక్ నెంబర్ 50 ఇన్ ద వరల్డ్. సో ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది. అండ్ అఫ్ కోర్స్ వీఆర్ గవర్న్డ్ బై లాస్, ఎవ్రీథింగ్. ఇట్స్ అన్ ఓపెన్ బుక్, యూనో దే క్యాన్ కమ్ అక్కడ. అండ్ అనదర్ వన్ గ్రేట్ థింగ్ ఇస్ దాట్ ఒక స్టూడెంట్ ఫీమేల్ మేల్ రేషియోలో ఎప్పుడు ఫీమేల్ రేషియో 30 to 35% ఉంటుంది. ఆర్గనైజేషన్స్లో కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎక్కడైనా. మోహన్ బాబు యూనివర్సిటీలో 53% ఉమెన్ ఉన్నారు, గర్ల్ చైల్డ్.
దానికి ఒకే ఒక రీజన్, బికాజ్ ఛాన్సలర్ మోహన్ బాబు గారిని నమ్మి, ఆయన క్రమశిక్షణని నమ్మి తల్లిదండ్రులు అక్కడ చేర్పిస్తున్నారు. సో అది మాకు దేవాలయం, అది మా గుడి గురించి తప్పుగా మాట్లాడితే అది దట్స్ నాట్ రైట్. సార్ రెండు వైపుల నుంచి ఎఫ్ఐఆర్ సార్, రెండు వైపుల నుంచి ఎఫ్ఐఆర్ తమ్ముడు అయితే నాన్న పోలీసులు సపోర్ట్ చేస్తున్నాడు అంటున్నారు, నాన్న అయితే ఇంకా రాజకీయ నాయకులు ఒత్తిళ్ల మీద పోలీసులు పనిచేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం సార్ లీగల్ ఏమండి, ఒక నిమిషం, అది మీరు అన్న దాంట్లో కొంతవరకు సెకండ్ పాయింట్లో న్యాయం ఉంది. అది ఇప్పుడు బయట చెప్పుకోవట్లేదు, ఎందుకంటే అది పొలిటికల్గా ఒక అన్నెసెసరీ ఇది ఉంది. అది మెల్లగా మేము మాట్లాడుతున్నాం. ఫ్యామిలీ రిజాల్వ్ చేసుకోవాలి, ఫ్యామిలీ విల్ రిజాల్వ్ ఇట్. విష్ణు గారు, మనోజ్లో ఈ మార్పు ఎప్పటి నుంచి వచ్చింది? ఒక అన్నగా ఇది కరెక్ట్ కాదు అని మీరు కుటుంబంలోని సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా, లేకపోతే మనోజ్ ఒంటరినే చేయాలనుకున్నారా? సారీ, గతంలో ఒక వీడియో వస్తే ఇదంతా కూడా ఫ్రాంక్ వీడియో అని చెప్పేసి జరిగినటువంటి గొడవని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అంటే మొదటి నుంచి ఈ వివాదం ఉందా, లేకపోతే 2 రోజుల నుంచే ఈ వివాదాలు ఉన్నాయా? ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. మనోజ్లో ఈ మార్పు ఎప్పటి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల పట్ల వ్యతిరేక భావన మార్పు ఎప్పటి నుంచి వచ్చింది? మీరు ఇది కరెక్ట్ కాదు తమ్ముడు అని మీరు సర్ది చెప్పే ప్రయత్నం ఎప్పుడేం చేశారు? నేను మళ్ళా చెప్తున్నా, మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని విపరీతంగా ప్రేమించడం. మా నాన్న చేసిన ఒకే ఒక తప్పు అది, మా ముగ్గురిని విపరీతంగా ప్రేమించడం. నేను అదే అడుగుతున్నాను, మీ నాన్నగారు మిమ్మల్ని అంతగా ప్రేమించారు కదా, తమ్ముడు నాన్న ఇంత ప్రేమను చూపిస్తున్నాడు కదా, ఇది కరెక్ట్ కాదు అని మీరు మనోజ్తో ఎప్పుడైనా మాట్లాడారు? ఐ విల్ నాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఇప్పుడు లక్ష్మి ఎప్పుడైనా అలా చేసుకున్నారు? మీరు లక్ష్మి గారు మీరు అందరూ కలిసి కూర్చుని మనం ఒక్కడిగానే ఉందాం బయట? నా పద్ధతి వరకు నేను చెప్తానండి. మా అక్కకి నాకు భేదాభిప్రాయాలు ఉన్నా కూడా ఆ అమ్మాయి నన్ను నోటుకొచ్చినట్టు తిట్టినా కొట్టినా పడతాను. ఓకే, ఎందుకంటే నాకన్నా పెద్దది అక్క అన్న మాటకి. ఓకే, అది తనకి తెలుసు. ఆ వాల్యూ సిస్టంలో పెరిగిన వాడిని నేను, ఆ వాల్యూస్ నాకున్నాయి అంతే. సార్, నేను జరిగిన సంఘటన పట్ల ఇలా మీడియా సంఘాలు అన్నీ కూడా ఫిలిం ఛాంబర్ దగ్గర ధర్నా చేస్తున్నాను. దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మీడియాకి మీరు ఏం చెప్తారా అంటే, మా చూసిన కూడా మొత్తం అన్ని సంఘాలు కూడా చూస్తుంది. కొంత కోపంతో ఉన్న పరిస్థితి ఉంది. అంటే పోయిన సంఘటన అది ఎవరికి కూడా మంచిది కాదు. కాబట్టి మీరేం చెప్తారు మీ నుంచి? ఇప్పుడు మళ్ళీ నేను ముందు చెప్పేది ఏంటంటే, మీడియాకి నా ప్రేయర్ ఒకటే, అది జరిగింది ఉద్దేశపూర్వకంగా జరగలేదు. అది యూ షుడ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఫస్ట్. అక్కడ టోటల్ వీడియో ఒకసారి చూడండి, మీ మీడియా వాళ్ళే తీసిన వీడియో. ఆయన ఫస్ట్ వచ్చిన సిచ్యువేషన్ చూడండి. ఆయన రిక్వెస్ట్తో చేతులు జోడించి ముందుకు వస్తూ ఉన్నారు. ఆయన ముందు మొహం మీద ఎవరో ఒకరు టక్కని మైక్ పెట్టారు. ఆల్రెడీ అక్కడ ఇల్లు గేటు పగలగొట్టి లోపలికి కొంతమంది వస్తే ఆయన యాంగర్లో ముందుకు వస్తున్నారు, ఎవడ నా ఇంట్లోకి వచ్చింది అని. ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ ఇంట్లో కూడా ఐ లాస్ట్ యూ ద సేమ్ క్వశ్చన్, మీ ఇంటికి కూడా మీ మీడియా వాళ్ళు దూసుకొని వస్తే యూ డోంట్ నో, ఒక 20 మంది 30 మంది బయట వాళ్ళు గూండాల్లాగా లోపలికి వచ్చి వాళ్ళతో సహా మీడియా వాళ్ళు వస్తే ఎవరు అనుకోవాలి. సో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిన ఒక చిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మీడియా పైకి ఏదైనా జరిగింది? ఇది 3వ తరం, మీరందరూ కూడా 3వ తరం, థర్డ్ జనరేషన్ ద 4th జనరేషన్. మా ఫాదర్తో మీరందరూ తెలిసింది. ఎప్పుడైనా ఇలా జరిగిందా? కానీ ఎప్పుడూ మీడియా, నేను చెప్తున్నా, నీ పుట్టి పెరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఎప్పుడూ జర్నలిజం ఆ 5-10% హద్దు మీరేది ఎప్పుడూ నేను చూడలేదండి. నేను పెరిగింది ఈ వాతావరణంలోనే, కానీ ఇట్స్ అన్ఫార్చునేట్ ఆ 5-10% is going out of control. But it's a very unfortunate incident to the entire media fraternity. It is unfortunate what happened. It is not directed at the media at all. అక్కడికి వెళ్తున్నారని తెలిసింది. ఎక్కడికి? హాస్పిటల్ కాడికి వెళ్ళేసి లేదు, ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళతో మేము టచ్లో ఉన్నాం అండ్ వీఆర్ ఇన్ టాక్స్ విత్ దెమ్. ఏది జరిగినా ఒక జర్నలిస్ట్ పైన దాడి జరిగింది, సర్జరీ వరకు అతని హెల్త్ కండిషన్ వెళ్ళింది అని అంటే అది
దురదృష్టకరం. 100%. ఇంతమంది మీడియా బయటకు వచ్చి ఆందోళనలు చేస్తున్నాము, ఇట్లాంటివి అంటే ఎంత కోపం ఉన్నా కూడా అంత పెద్ద సీనియర్ ఆయన పొలిటికల్ కూడా ఫెమిలియర్, సినిమాల్లో అంత పెద్ద హీరో అట్లా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్, మీరు ఎంతవరకు సమర్థిస్తారు? మా association గా ఒకటి మీరు ఒకటి పోటీ చెప్తాను, చేస్తున్నప్పుడు కూడా ఎంత అదే supportive ఒకటి గా చెప్తాను. ఏంటంటే మా నాన్నగారి యాటిట్యూడు, బిహేవియరు ఈరోజు ఆయన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. నాకు ఏ అర్హత ఉందని మా నాన్నని మీరు ఇది మార్చుకోండి అని చెప్పుకోగలను నేను. ఒక కొడుకు నాన్న మీరు ఇంత కోప్పడకూడదు నాన్న అని చెప్పగలనే కానీ ఇది కరెక్ట్ కాదని ఈరోజు కాదు ఏ రోజు చెప్పను నేను. అది ఆయన గురించి నాకెంత తెలుసో మీకు అంతే తెలుసు. బట్ అగైన్ మీరందరూ ఆ వీడియో చూస్తే ఆ సిచ్యువేషన్ అర్థం అవుతుంది. అంతేగాని ఆయన ఊరికే మనుషులను కొట్టరుగా. ఎవరు అలా చేయరు, ఎవరు చేయకూడదు కూడా. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ we all feel bad for that happened. సార్ వెళ్ళిందైతే మనోజ్ గారితో కదా సార్, వెళ్ళిందైతే మనోజ్ గారితోనే కదా సార్. తప్పంతా మీరు జర్నలిస్ట్ పైన చూస్తే ఎలా అండి? జర్నలిస్ట్ అడిగింది ఏంటి? దీనిపైన వివరణ కోరే వరకు మైక్ తీసుకోవడం కూడా సరిగ్గా కాదు అగైన్ సార్. వెరీ గుడ్. ఇప్పుడు మీరందరూ ఇక్కడ నన్ను పిలిచారు, నేను వచ్చి మాట్లాడాను. ఇది సభామూర్ఖంగా మర్యాద కదా ఇది. మీరు వచ్చేసి మా నాన్నగారు రూమ్ లోపల, ఇప్పుడు పైన ఉన్న హాస్పిటల్ రూమ్ లోపలికి రావచ్చా? తలుపులు తోసుకొని రావచ్చా? సార్ తీసుకెళ్ళింది మీ తమ్ముడే కదా సార్. ఓకే, అగైన్ ఐమ్ ఆస్కింగ్, ఎవరింట్లోకి వెళ్ళారు మీరు? ఎవరింట్లోకి వెళ్ళారు? తండ్రి సార్ తండ్రి ఎస్. డిడ్ హీ ఇన్వైట్ యూ? దాంట్లో ఆయన కాదా? ఉన్నాడండి. డిడ్ మై ఫాదర్ ఇన్వైట్ యూ పీపుల్? కాదండి, మీరు ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఇన్ని రోజుల నుంచి ఇష్యూ అంతా వివాదం మాట్లాడుతున్నారు కదా. మీ సైడ్ నుంచి మోహన్ బాబు గారు ఒక ఆడియో రిలీజ్ చేశారు, ఒక నోట్ రిలీజ్ చేశారు, పోలీసులను కలిశారు, అది బయటకు వచ్చేసింది కదా. ఇంకా ఫ్యామిలీ అని చెప్పుకోలేము కదా. ఓపెన్ అయిపోయి పబ్లిక్ గా అయిపోయి గొడవ అవుతుంది, ఇంత ఇష్యూ జరుగుతుంది. మీకు ఎందుకు చెప్పాలండి? చెప్పడం అని కాదు, అంత ఇష్యూ జరిగి బయటకు వచ్చిన తర్వాత ఇది మా ఇష్యూ అని అనుకోవడానికి ఉండదు కదా. మీరు సెలబ్రిటీస్ అండి, ఆబ్వియస్లీ మాట్లాడుకుంటారు. ట్రూ, బట్ వై షుడ్ ఐ టెల్ యూ? నేను ఎందుకు చెప్పాలి? కానీ మీ బ్రదర్ చెప్పారు కదా, మీ బ్రదర్ చెప్పింది మీరు విన్నారా? మీరు వినకపోతే మళ్ళీ స్పష్టంగా చెప్తాను. మగాళ్ళైతే నాతో రండి, కానీ నా 7 నెలల కూతురు ముందు నా భార్యను అవమానిస్తూ ఉన్నారని చెప్పారు. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. నన్ను ఎదుర్కోలేక వాళ్ళ ముందు ప్రతాపాన్ని చూపిస్తున్నారని చెప్పారు. వాటికి మీ సమాధానం ఏంటి? ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ దట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిగ్నిఫై దోస్ కామెంట్స్. ఈరోజు 5 గంటలకు కూడా చాలా విషయాలు చెప్పబోతున్నాను అని ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు మనోజ్. మాట్లాడచ్చు, వాక్ స్వాతంత్రం. ఎనీబడి కెన్ టాక్ ఎనీథింగ్. దేర్ ఇస్ నథింగ్ యూ కెన్ సే. విష్ణు గారు, మీరు నా కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి, ఏడుపు వస్తుందని మీరు అంటున్నారు. మీ కళ్ళలో నీళ్లు కనబడుతున్నాయి, అవే నీళ్లు మనోజ్ కళ్ళల్లోనూ కనబడుతున్నాయి. ఎక్కడ చేడింది అసలు? ఎందుకు నలుగురు కూర్చొని బయటకు రాకుండా? ఇప్పుడు మీరు నిజంగా ఏడుపు వస్తుందా? I wish. It's unfortunate. విష్ణు గారు, మీరు సాల్వ్ చేసుకున్నామని చెప్పి నిన్న మార్నింగ్ నుంచి మీరు అదే పనిలో ఉన్నారు. కానీ మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుందని పోలీసులు తెలుసుకోవడం, ఘర్షణ అనేది జరగడం అంత అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయి నెక్స్ట్ టర్న్ తీసేసుకుంది. దీని వెనకాల ఎవరైనా Still ఉన్నారా? ఈ రోజుకి అంటే ఒక స్ట్రాటజీగా మీరు ఇందాక కూడా అన్నారు, నోటీసులు మీకంటే ముందు మీడియాకి వెళ్ళిపోతుంది. ఈ గొడవ వెనక సంథింగ్ స్ట్రాటజీ అనేది ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే మీకు అలాంటి అనుమానాలు ఉన్నాయి? ఏది మాట్లాడినా ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది. ఈరోజు ఈవినింగ్ దాకా వీఆర్ గివింగ్ ఛాన్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని టు బ్యాక్ ఆఫ్. లేకపోతే మీ ముందే చెప్తాను పేర్లని. ఎవరికి ఛాన్స్ ఇస్తున్నారండి అంటే క్లియర్ గా చెప్తే అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది. మీరు మనోజ్కి ఈరోజు 5 గంటల వరకు ఛాన్స్ ఇస్తున్నారు అంతే, 5:30 వరకు. I never give time to the family. My family is like this. For people, అవసరమైన బయట వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతుంటే వాళ్ళకి చెప్తున్నారు, దిస్ ఈజ్ అ ఫ్యామిలీ మ్యాటర్, డూ నాట్ ఇన్వాల్వ్ అని. ఈరోజు మార్నింగ్ నుంచి వీఆర్ సర్ప్రైజ్డ్ విత్ ద బయట థింగ్స్. వ్యక్తులు ఎవరైనా సినీ రంగానికి రాజకీయ రంగానికి వచ్చిందని వ్యక్తులు ఎవరైనా మనోజ్ అనుకుంటే ఇన్వాల్వ్ అవుతున్నారని డౌట్ మీకు ఉందా? I'm not going to answer that question.
మీరు ఏది అడిగినా అంటే ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారన్నారు కదా. అఫ్ కోర్స్ మీడియా మహా అయితే మైక్ తీసుకొచ్చి ఏం జరిగిందని అడుగుతారు. మీ తమ్ముడు కూడా నాకు అన్యాయం So చేశాడు. let me get back. Let's go back to the media thing. Like you said, like I want to clarify that. మీరు అడిగిన దానికి కూడా. Okay. What happened was a heat of a moment. Okay. I want to clarify that. అది జరిగింది at the heat of the moment కానీ it wasn't done intentionally. అండ్ ఇంట్లోపలికి వచ్చేసిన తర్వాత ఐ వాంట్ యూ టు చెక్ ద వీడియో అగైన్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు అడిగే క్వశ్చన్స్ అందరినీ మళ్ళా వీడియో క్లియర్గా చెక్ చేయండి. ఆయన నమస్కరిస్తూ చేయి జోడించి మీ ఇంటి ముందుకు వస్తున్నాడు. ఆయన ఎవరిని మీడియాతో మాట్లాడడానికి ఆయన నమస్కరిస్తూ వచ్చాడు. బయటకు వచ్చేసరికి లోపల దడేలని అందరూ వచ్చారు. మీరు ఆ పొజిషన్లో ఉంటే, మీ ఫాదర్ ఆ పొజిషన్లో ఉంటాడు, మీ ఫాదర్ కానీ మీకన్నా కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి ఆయన నేచర్కి. కొంతమంది ప్యాసివ్గా భయపడచ్చు, కానీ మా నాన్నగారి నేచర్ భయపడేది కాదు. సో ఆ నేచర్లో మీరు ఏం చేస్తారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? దట్ ఈస్ వాట్ మై ఫాదర్ రియాక్టెడ్ లైక్ ఎ ఫాదర్. మీకు ఫాదర్స్ ఉన్నారు, మీరు ఆలోచించండి. ఒక తండ్రిగా రియాక్ట్ అయ్యాడు ఆయన టైంలో. అంతేగాని డు నాట్ బ్లో దిస్ అవుట్ ఆఫ్ ద ప్రపోర్షన్. జరిగిన విషయం ఆయనకి గాయపడింది. నిజంగానే ఐఎమ్ హర్ట్ విత్ దాట్. ఐ రియలీ ఫీల్ సారీ ఫర్ దాట్. దర్స్ నో డౌట్ ఇన్ దాట్. అది జరుగుండకూడదు. అండ్ దర్స్ నథింగ్ ఐ కెన్ సే అబౌట్ ఇట్. అండ్ దట్ ఐఎమ్ బీయింగ్ వెరీ క్లియర్. ఇంట్లోపలికి వచ్చింది కూడా నాన్నగారు రమ్మని వచ్చుంటే అది నేను ఐ వుడ్ హ్యావ్ హంగ్ మై హెడ్ ఇన్ షేమ్. దట్ డిడ్ంట్ హ్యాపెన్. కానీ అంత ముందు కూడా మధ్యాహ్నం వాళ్ళ బౌన్సర్స్ ని మీరు మీ బౌన్సర్స్ ని దగ్గర పెట్టి బయట గెట్ డోర్లు క్లోజ్ చేశారు. మా నాన్నగారింటికి ఆయన అనుమతి లేకుండా ఎవరు వచ్చినా, అంటే ఆయన కూడా నాన్నగారే కదా. మా నాన్నగారు చెప్పింది నేను చేయాలి కదా. మీ నాన్నగారు చెప్పింది చేస్తారా మీరు? మా నాన్న నాకు చెప్పిందే వేదవాక్యం. ఏమని చెప్పారు? ఆయన చెప్పింది నాకు వేదవాక్యం. ఆయన వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ విషెస్, వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, ఐ విల్ డూ ఇట్. ఎగ్జాక్ట్లీ విష్ణు గారు, అంటే ఫ్యామిలీ అంటే మోహన్ బాబు కుటుంబంలా ఉండాలి, కలిసి ఉండాలి అని చెప్పేసి ఎంతో ఫ్యామిలీకి ఆదర్శంగా ఉండాలి. ఈరోజు మీరిద్దరూ కలిసి పెరిగారు, చాలా మంది ట్విన్స్ అని కూడా అంటారు మిమ్మల్ని. సో అట్లాంటిది ఈరోజు ఒకరి మీద ఒకరు ఇలా దాడులు చేసుకోవడం, ఆరోపించుకోవడం నేను ఎప్పుడు చేయనండి. ఈ జన్మలో ఐ నెవర్ డూ ఇట్. ఈ జన్మలో ఐ నెవర్ డూ ఇట్. యాక్షన్ చేస్తున్నారు మీరు, ఆయన మాట్లాడుతున్నాడు, మీరేమో మాట్లాడకుండా యాక్షన్ అంతా మీ వైపు నుంచి జరుగుతుంది. మీరు మాటలు చెప్పట్లేదు కానీ యాక్షన్ అంతా జరుగుతుంది. నేను ఎప్పుడైనా మీడియా ముందు వచ్చింది చూసారండి? నా సినిమా ప్రమోషన్కైనా నేను వచ్చింది చూసారా? ది ఓన్లీ టైం నా లైఫ్లో వచ్చింది మీడియా ముందు విపరీతంగా మాట్లాడింది నేను మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్కి. అండ్ ఈ రోజుటికి ఐఎమ్ టెలింగ్ యూ ఐ వాజ్ ఫోర్స్ టు డూ దట్ ఎలక్షన్. కానీ నేను దాని తర్వాత కానీ దాని ముందైనా కానీ నన్ను ఎప్పుడైనా చూసారా? చూడలే. ఐ డోంట్, నాకు మొహమాటం. బట్ ఐఎమ్ ఫోర్స్డ్ టు డూ దిస్. ఈ విషయంలో మీరు ఎక్కడో చొరవ తీసుకోవడంలో విఫలమయ్యారు. ఎందుకంటే ఒక విషయం అడుగుతాను, మీ నాన్నగారు చెప్పారు కాబట్టి నేను ఆచరిస్తున్నానని మీరు అన్నారు. సో అవతల ఉన్నది తమ్ముడు కాబట్టి నాన్న ఇటు తమ్ముడు రైట్ నాన్నక అని కూర్చోబెట్టి మీరు చొరవ తీసుకుని ఉంటే గొడవ లేకపోయి ఉండేదని ఏమని అనుకుంటున్నారా? అంటే నాన్నగారు చెప్పారు నేను ఆచరించానని ఇది కాకుండా మా అమ్మలాగా మాట్లాడారు. మా అమ్మ మాట్లాడినట్టే మాట్లాడారు. సో మీరు అడిగిన క్వశ్చన్ దాంట్లో ఆన్సర్ ఏమన్నారు? మీరేమన్నారు? ఫ్యామిలీ కూడా రోడ్డు ఎక్కకుండా చేయడంలో అన్నగా మీరు విఫలమయ్యారు. అంటే 1 day 2 days 3 days 2 days అలా ప్రొలాంగ్ అవుతూ వస్తుంది కదా. I wish we could nip it to the... పోలీసులు వస్తున్నారు, కేసులు అవుతున్నాయి. అన్ఫార్చునేట్ అండి ఇదంతా, అన్ఫార్చునేట్. బట్ నిన్న ఆడియోలో మోహన్ బాబు గారు కూడా అన్నారు చాలా అవకాశాలు ఇచ్చారు సాల్వ్ చేసుకోవడానికి, ఎన్నోసార్లు తప్పులు చేసి నువ్వు సాల్వ్ చేసుకోలేదు. ఏమండి నాకు కానీ ఇఫ్ ఐ హ్యాడ్ ద ఛాన్స్ ఆ ఆడియో బయటకు వచ్చేది కాదండి. నేను ఒప్పుకునేవాడిని కాదు. ఇఫ్ ఐ హ్యాడ్ ద ఛాన్స్ ఫిర్యాదులు చేసేవారు కాదు, ఆడియో కూడా బయటకు వచ్చేది కాదు. 100% అయ్యేది కాదు. మా ఇక్కడున్న మా అందరు నాన్నగారు పక్కన ఉన్న వాళ్ళందరినీ నేను కోపడాను. నేను వచ్చేదాకా ఆగలేరా మీరు, నేను వచ్చేదాకా ఆగలేరా, నేను మీకు ఏమవుతుంది కానీ ఓవర్ నైట్ నేను మరుసటి రోజు మార్నింగ్ ల్యాండ్ అవుతున్నా, రాత్రి గీయాల్సిన అంత హడావడి ఏం జరుగుతుంది ఇక్కడ?
ఇట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెన్, బట్ ఇట్స్ అన్ఫార్చునేట్. ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? ఎలా సాల్వ్ అవుతుంది? టైమ్ ఇస్ ద గ్రేటెస్ట్ హీలర్ అండి. ఎవ్రీథింగ్ విల్ రిజాల్వ్. అంటే చట్ట ప్రకారం సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారా, కుటుంబ పరంగా సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎవ్రీథింగ్ విల్ రిజాల్వ్ అమికబుల్లీ అండి. ఐఎమ్ 100% షూర్. ఏ ఫ్యామిలీ కొట్టుకోలేదు, ఏ ఫ్యామిలీ కలవలేదు, అంతే. ఓన్లీ థింగ్ ఇస్ దట్ అల్టిమేట్గా ఏమయ్యేదంటే మీ అందరికీ ఇది ఒక బిగ్ బాస్ షో లాగా ఉంది. ఇది అంటే ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్. Negative news is always, popular among the audience. I'm talking about the general perception. We're all entertainers. I'm an entertainer. You're media guys. We all know the truth. నేడు న్యూసే కాదు, మీ ఇంట్లో శుభకార్యం జరిగినా That's ఇలాగే true. ఉంటుంది. No, the thing is, I'll tell you, what drives anything in the society, I'm talking about the society, and you cannot deny what drives the society. What catches the eyeballs. And I'm talking science. Okay, please. I'm talking science. I'm kind of, I have some media study background also. Okay, so that's what I'm saying. మీరు మా ప్రెసిడెంట్గా మా నాన్న దేవుడు ప్రోగ్రామ్స్ తన చేస్తున్నారు. భుజంపై తుపాకీ పెట్టి కాల్చాలని విష్ణునే చూస్తున్నాడు మా అన్నని చెప్పి చెప్తున్నారు. ఏమంటారు మనోజ్ ఆరోపిస్తున్నారు? ఈ వివాదానికి అంతటికి కారణం కూడా మీరనే చెప్తున్నారు. I don't know. I wish I had an answer for that. I don't have an answer. ఫ్యామిలీ ఇష్యూ కాస్త ఇది పొలిటికల్ ఇష్యూలా అవుతున్నట్టు పరిస్థితి వస్తుంది సార్. దీనిపైన ఉన్నారు. I don't know. I hope it does not. ఇది జరగకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. కానీ ఒకటండి, మీరు దుబాయ్ నుంచి వస్తున్నారు, దాడి జరిగే అవకాశం ఉంది. నేను లాస్ ఏంజల్స్ వచ్చానండి. అదే దుబాయ్ నుంచి వస్తున్నారు అంటే మీరు వస్తారు రాలేదు క్లారిటీ లేదు, కానీ దాడి జరిగే అవకాశం ఉందని న్యూస్లు లీక్లు ఇదంతా ఈ స్ట్రాటజిక్ ఇదంతా జరిగింది, అంటే మీ టార్గెట్గానే జరిగింది. ఏమండి, I had a 16-hour flight from Los Angeles to, I came in Emirates. దుబాయ్కి వచ్చి దుబాయ్లో నాకు లేఓవర్ ఉండింది, అక్కడి నుంచి వచ్చాను. 16 అవర్స్లో అక్కడ ఫ్లైట్లో ఇంటర్నెట్ పనిచేయాలి. నాకు నరకం అంటే ఏంటో కనిపించింది. ఒక్క క్షణం పడుకోలే నేను. ఏం జరుగుతుంది, నాన్నగారు ఆరోగ్యం ఏంటి, నిన్న అంత పెద్ద గొడవ జరిగింది ఏంటి, ఆరోగ్యం ఏంటి, అమ్మ ఏంటి. ద వర్స్ట్ థింగ్ ఎవరికైనా సరే మీ మదర్ ఫోన్ చేసి ఏడ్చేది దానికన్నా దారుణం ఏమీ ఉండదండి వినడానికి. ఐ హ్యాడ్ టార్చర్ వెన్ ఐ వాజ్ ఫ్లయింగ్. నేను వచ్చాను, ల్యాండ్ అయ్యాను, ఐ కేమ్ అవుట్. దుబాయ్లో ఫోన్ చేసి చెప్తే ఇది జరిగింది అని. వాట్ ద హెల్ ఇస్, వై యూ గైస్ డూయింగ్ దిస్ అన్నాను. వై యూ ఎస్కలేటింగ్ ఇట్ అన్నా. ఈరోజు అసలు ఈ ఛాన్స్ ఇచ్చేవాడిని కాదు నేను మీడియా ముందుకు వచ్చి కూర్చొని. మీరు హైదరాబాద్లో ఉంటే అసలు ఈ సిచ్యువేషన్ వచ్చేది. డెఫినెట్గా ఐ వుంట్ హావ్ మేడ్ ఇట్ సచ్ అ బిగ్ థింగ్. అంటే గొడవకి కారణమే మీరు అని చెప్తున్నారు. మనోజ్ ఏం చెప్తారు? ఐ విష్ ఐ న్యూ ఇట్ అనుకుంటా. వాట్ ఈస్ ద రీజన్ అనేది ఐ డోంట్ నో. ఐ హ్యావ్ నో క్లూ వాట్ ఈస్ ద రీజన్ అనేది. లాస్ట్ 2 yearsగా ఇన్ మై లైఫ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్. నాకున్న ఒకే ఒక్క ఏకాగ్రత ఇప్పుడు నాకు కన్నప్ప, పరమశివుడిది, దాని తర్వాత నా యూనివర్సిటీ, మై ఫ్యామిలీ. That's all it matters for me. Other than anything apart from this, there's nothing I have. Thank सर you. थोड़ा हिंदी में बता दीजिए ना। क्या है? थोड़ा हिंदी में बता दीजिए। मेरे को हिंदी बहुत कम मालूम है. आपके काम मेरा हैदराबादी हिंदी गालियाँ जाता है मेरे को. क्या बात कर रहे हो? इंग्लिश में बात किया ना. अच्छा मेरा जान, एक बात बताऊंगा आपको, माफ़ करना है, मेरे को हिंदी अच्छी तरह नहीं मालूम है. ये हमारा फैमिली का इशू है. हाथ जोड़कर आपको रिक्वेस्ट कर रहा हूँ मीडिया लोग को, इधर से आप छोड़ दिए, इधर से छोड़ दो. ये फैमिली रिजॉल्व हो जाएगा, नहीं तो नहीं रिजॉल्व हो जाएगा, वो टाइम डिसाइड करेगा. वहाँ तक आप हमारा लाइफ सर्कस मत बनाइए. सिर्फ वही रिक्वेस्ट है मेरा. थैंक यू. విష్ణు గారు ఒక్క నిమిషం. మనోజ్ నేచర్ ఇది అని ఎలా ఏం చెప్పగలుగుతారు? మనోజ్ నేచర్ ఏంటి అంటే? No, మీరు అంటే చెప్పండి. No. He answered the question. మీరు ఏం చెప్పాలనుకున్నారో అది మాత్రమే చెప్పేసి आपको सिखा रहे हैं మీ ఇంటి బాగుంది హైదరాబాద్.
లేదు ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు నేర్చుకున్నా కన్నప్ప నేర్చుకున్నా. ఎంతవరకు వచ్చింది కన్నప్ప షూటింగ్? విష్ణు మీరు పెడతాను. రైట్, మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. ఆ తర్వాత మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి పైన తమ్ముడు మనోజ్కి లేదండి. మాటిష్టం నేనేం చెప్పేది. నాన్నగారు మనసులో బాగా మీకు ఇలా జరగడం ఏంటి, మీకు ఇలా జరగడం. యాక్చువల్గా 50 years అనే కాన్సెప్ట్లో మీరున్నారు. సడన్గా ఆయన ముందు పడేసి మనసు పర్సనల్గా మాట్లాడుతున్నాను. ఏదైనా ఎక్స్ట్రీమ్ ఉండదు, ఏదైనా ఎక్స్ట్రీమ్ ఉండదు. ఏం చెప్తాం ఆయన మీరు అడిగారు ఆయన చెప్పాలి అంటే ఆయన ఎవరు రికార్డ్స్ చేయకుండా కెమెరా కింద పెట్టాను. పర్సనల్గా మాట్లాడతారు ప్లీజ్. ఓకే మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి పైన మంచు విష్ణు మాట్లాడుతూ అట్ ది సేమ్ టైం తన తమ్ముడు మనోజ్ చేస్తున్న విషయాలపైన కూడా ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యారు ఆయన. సో అన్నింటికీ నేను ఆన్సర్ కనుగొంటున్నాను, ఆన్సర్ కోసం వెతుకుతున్నాను, డెఫినెట్గా ఆన్సర్ కనుక్కొని మీకు చెప్తానని చెప్తున్నారు ఆయన. జర్నలిస్టులపై దాడి విషయంలో ప్రత్యేకమైనటువంటి జర్నలిస్టుల సమాధానానికి సంబంధించి వారి ప్రశ్నలకు సంబంధించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, జర్నలిస్టుల పైన దాడి అనేది డెఫినెట్గా అది అన్ఫార్చునేట్గా జరిగిందంటూ చెప్పుకొస్తున్నారు. కానీ హీట్ ఆఫ్ ద మూమెంట్ అని చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా కూడా హీట్ ఆఫ్ ద మూమెంట్ అయినా అన్ఫార్చునేట్ అయినా అక్కడికి జర్నలిస్టుల పైన దాడి అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ అందరూ కూడా ఖండిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల జర్నలిస్ట్ ఖండిస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల మంచు మోహన్ బాబు చేసినటువంటి నిర్వాకానికి పెద్ద ఎత్తున రోడ్లు ఎక్కుతున్నారు. జర్నలిస్టులు తమ యొక్క వాదన వినిపిస్తున్నారు, పెద్ద ఎత్తున మండిపడుతున్నారు, జర్నలిస్టులపై దాడిని ఖండిస్తున్నారు. మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పడమే కాకుండా ఆ జర్నలిస్టుని ఆదుకోవాలంటే కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయం పైన మంచు విష్ణు అడిగినప్పుడు ఎవరైనా ఇన్వైట్ చేశారు మిమ్మల్ని? ఇన్వైట్ చేసి ఈ విషయం పైన మీకు చెప్పడానికి మా నాన్నగారు ఇంటికి వచ్చారు కాబట్టి ఇన్వైట్ చేశారా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఎంత విడ్డూరంగా ఉందనంటే, ఒక పబ్లిక్ ఫిగర్ అయిన సెలబ్రిటీ సో బయటికి వచ్చి ఇంత రాద్దంతం జరుగుతోంది, పోలీస్ స్టేషన్కి ఎక్కారు, వారంతా గొడవ పడుతూ ఉన్నారు. ఎవరు కూడా వారంతటి వారు మీడియా వాళ్ళు గేట్లు బద్దలు కొట్టుకొని వెళ్ళలేదు. పక్కనే మంచు విష్ణు వాళ్ళ తమ్ముడు ఆయన చెప్పిన ప్రకారంగా మనోజ్ గేట్లు బద్దలు కొడితే ఆయనే మీడియాను ఆహ్వానిస్తే లోపలికి వెళ్ళారు. సో మీరు మోహన్ బాబు ఇన్వైట్ చేయలేదు కదా, మీరు ఎందుకు వెళ్ళారు, కాబట్టి మీ పైన దాడి జరిగిందనే రకంగా ఆయన మాట్లాడడం చూస్తూ ఉంటే విడ్డూరంగా అనిపిస్తోంది. సో ఆయన చాలా ప్రశ్నలకు కూడా సరైనటువంటి జవాబు చెప్పలేకపోయారు. నేను కూడా జవాబు కోసం చూస్తున్నాను, ఐ విష్ ఐ కుడ్ గెట్ అన్ ఆన్సర్ అంటున్నారు. ఆఫ్టర్ దాట్ ఐ విల్ లెట్ యూ నో అని కూడా చెప్తున్నారు ఆయన. నాకే ఫస్ట్ జవాబు లేదు, దానికి సంబంధించి సమాధానం లేదు, సమాధానం దొరికాక మీకు చెప్తానంటున్నారు. సో ఆర్టీవీ అడిగిన ప్రశ్నకు గాను, మీరు గతంలో మంచు మనోజ్లో ఇటువంటి ప్రవర్తన లేదంటే మీ తండ్రి గారు ఆడియో విడుదల చేసిన ప్రకారంగా మద్యం సేవచ్చినప్పుడు లేకుంటే కుటుంబ తగాదాలు క్రియేట్ అయినప్పుడు ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా, ఇది కారు తమ్ముడు అని ఎప్పుడైనా అడిగారా అంటే ఆయన నో ఆన్సర్ అంటున్నారు. అంటే చాలా తేలికపాటిగా ఆయన ఏం సమస్య లేదు, అన్నీ పరిష్కారం అవుతున్నాయి. ఇదొక ఇన్ఫ్యాక్ట్ ఒక క్వశ్చన్, ఒక మాట కూడా మాట్లాడారు ఆయన. ఇదంతా చూసే వాళ్ళకి బిగ్ బాస్ షోలా అనిపిస్తోంది, అందరు ఎంటర్టైన్ అవుతున్నారు అంటున్నారు. ఇక్కడ ఎవరికి ఎంటర్టైన్ కావాలనే ఉద్దేశం కానీ, ఎవరిని ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశం కానీ ఎవరికి లేదు. ఇక్కడ జరిగేటువంటి ఆ వాస్తవాలను నిజాల్ని ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నమే తప్ప ఎక్కడ కూడా దీని ఎంటర్టైన్మెంట్ చేయాలనో దీని ఎంటర్టైన్మెంట్గా మలచాలనో ఉద్దేశం కానీ ఆ రకంగా చూడాలనే ఆలోచన కానీ ఎవరికి ఉండదు. బేసిక్గా ఎవరి కుటుంబాలైనా కూడా ఇటువంటి చిన్న చిన్న తగాదాలు కామన్. కానీ ఈ స్థాయిలో తారాస్థాయికి చేయిపోయి రోడ్డు ఎక్కడం, గొడవలు పడడం, చొక్కాలు చించేసుకోవడం, దాడులు చేయడం, వీటన్నింటి మధ్యలో మీడియా పైన కూడా అటాక్ చేయడం, మీడియా మిత్రుల పైన ఒకే ఒక క్వశ్చన్ మనోజ్ మీరు అడగాలండి.
మాతా పిత గురు దైవం. అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. మనోజ్ గారు ఇప్పటి వరకు మాట్లాడారు, మీరు మీడియాతో ఎక్కడా కూడా అంటే మనోజ్ చేసినటువంటి తప్పేంటి అని ఎక్కడ మాట్లాడలేదు, ఏం చెప్తారు? నేను చెప్పేది ఇప్పుడు ఎలా ఉంది అసలు ఆరోగ్య పరిస్థితి? నాన్నగారికి ఇప్పుడు జరుగుతుంది ఏం చెప్తారు మీడియా వేదికగా అటు పోలీసులు కావచ్చు మనోజ్ గారు కావచ్చు? request to the media is don't make this circus aunty, please. It's a very private family issue. I'm sorry inta dooram ochindani kuda, but I request all of you just keep it away, just have some restraint ante nee request chesanu. చూస్తున్నాం కదా ఏదైతే సో ఇది మంచు విష్ణు చెప్తోంది. దీన్ని సర్కస్ చేయొద్దంటూ చెప్తున్నారు. సర్కస్ చేసింది ఎవరు? జల్పల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి గేట్లు బద్దలు కొట్టింది మీడియానా? మనోజ్ వచ్చి ఒకట బద్దలు కొట్టారు. ఆయనే వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు, డీజీపీకి ఫిర్యాదు చేశారు, డీజీపీ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు కూడా డీసీపీ సైబరాబాద్ కమిషనర్ కూడా రావాలని ఆయనకి నోటీసులు సర్వ్ చేశారు. 10:30 గంటలకి ఆయన వెళ్లాల్సి ఉండేది. ఈరోజు ఉదయాన్నే అక్కడ జర్నలిస్టులు ఎవరైతే దాడికి పాల్పడ్డటువంటి మంచు మోహన్ బాబు పైన వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న నేపథ్యంలో మంచు మనోజ్ వచ్చి అక్కడికి మద్దతుగా నిలిచారు. అంటే గొడవ జరిగేది మీ ఇంటర్నల్ ఇష్యూ అయినప్పుడు ఆ ఇష్యూ కాస్త రోడ్డుకి ఎక్కి రచ్చకెక్కింది కాబట్టే ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి ఇటువంటి గొడవలు జరుగుతున్నాయి, పోలీస్ స్టేషన్లకు వస్తున్నారు, గొడవ పడుతున్నారు, ఇంత తారాస్థాయికి చేరాయన్నప్పుడు ఆ వార్తని చూపించేటువంటి ప్రయత్నంలో వచ్చిన జర్నలిస్టుల పైన మీరు దాడి చేయడమే కాకుండా ఆ దాడి తర్వాత జరిగేటువంటి విషయాలపైన సర్కస్ చేస్తున్నారంటూ మీడియా పైన నెప్పనెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికైనా మంచు మోహన్ బాబు కానివ్వండి, వారి కుటుంబం నుంచి కానివ్వండి, డెఫినెట్గా జర్నలిస్టులకు ఒక సమాధానం అనేది కావాలి. జర్నలిస్టులకి డెఫినెట్గా మీరు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. ఇంత మీడియా ప్రసంగం చూసాం కానీ ఎక్కడ కూడా ఐఎమ్ సారీ అనే పదాన్ని కానీ, క్షమించండి అనే పదాన్ని కానీ, లేదంటే మీడియా పట్ల మా నాన్నగారు దురుసుగా ప్రవర్తించారని కానీ ఎక్కడా కూడా మాట్లాడే సందర్భం లేదు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు కుటుంబ పరంగా ఆస్తుల వివాదాలు ఉన్నాయా? మీ ఇద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు ఉన్నాయి? ఏ రకంగా జరుగుతోంది? ఆయన నిజంగా మీ నాన్నగారు ఆరోపించినట్టుగా మద్యం సేవించాడా, లేదంటే ఆయన నిజంగానే మోహన్ బాబుపై దాడి చేసిన, ఇవన్నీ మీ ఇష్టం. కానీ మీరు ఈ ఇష్యూ జరుగుతున్న క్రమంలో అక్కడ బయటికి వచ్చి రచ్చకెక్కి గొడవ పడుతున్నారు కాబట్టి వార్త చూపించేందుకు వచ్చినటువంటి జర్నలిస్టుల పైన దాడి ఘటన పైన మీరేం స్పందిస్తారు? ఫస్ట్ అది చెప్పండి. మీరు అంతలా విచక్షణరహితంగా కొట్టడం, అక్కడి నుంచి ఇష్టానుసారంగా గొడవ పడడం, కొట్టడం, నిన్న మీరు చూస్తే సాయంత్రానికల్లా పెద్ద ఎత్తున అర్ధరాత్రి సమయంలో ఒక అటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక జర్నలిస్ట్ పైన చూడండి ఏ రకంగా మోహన్ బాబు తన యొక్క ఆగ్రహాన్ని, ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు కథనాల్లో చాలా పత్రికల్లో కూడా ప్రధాన హెడ్లైన్స్గా వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ మాటని మాట్లాడుకోదలుచుకోలేరు. అక్కడ ఏమొచ్చిందంటే ఒక గూండాలాగా, ఒక రౌడీలాగా మోహన్ బాబు ప్రదర్శిస్తున్నారు. మోహన్ బాబు ప్రవర్తన కనబడుతోంది. మనిషివా మోహన్ బాబు అంటూ కూడా చాలామంది సెటర్లు వేస్తున్నారు. కానీ అక్కడ ఇవన్నీ చెప్పదలుచుకోలేదు. నాకు ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. జర్నలిస్టుల పైన దాడికి సంబంధించి విష్ణు ఎందుకు రియాక్ట్ కాలేక హాఫ్ అన్ అవర్ మీరు మీడియాతో ఏం జరిగిందనే విషయాన్ని చెప్పుకొచ్చారు. కానీ కనీసం ఒకసారి సారీ చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. లేదు కాదు కూడదు అనుకుంటే కనీసం ఆ గాయాలపడినటువంటి జర్నలిస్టులైనా కూడా ఆదుకుంటామని ఎక్కడా చెప్పలేదు. ఇటు మనోజ్ కూడా ఇది ఆస్తులకు సంబంధించిన వ్యవహారం కాదంటున్నారు, విష్ణు ఆస్తులకు సంబంధించిన వ్యవహారం కాదంటున్నారు. మరి ఆస్తులకు సంబంధించిన వ్యవహారం కానప్పుడు అసలు ఏం జరిగింది అనే విషయం ఈరోజు క్వశ్చన్ చేస్తే అది సమాధానం కూడా లేదు, నో ఆన్సర్ అని చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా ప్రస్తుతం మోహన్ బాబు కొంత లో బీపీ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ కావడం, ప్రస్తుతం ఆయనకి ఇంకా కూడా మెడికల్ చెకప్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ మెడికల్ చెకప్స్ జరిగిన తర్వాత ఆయన కూడా బయటికి వస్తారా, మీడియాతో మాట్లాడతారా? ఇకనైనా ఇంత పెద్ద ఎత్తున ఒక సెన్సేషన్గా మారింది. మీడియా పైన దాడి చేయడం అనేది కూడా ఒక బిగ్గెస్ట్ హ్యాపెనింగ్గా ఉంది కాబట్టి దాని మీద రెస్పాండ్ అవుతారా లేదా చూడాలి. మరోవైపుగా మనోజ్ మరి కాసేపట్లో అంటే సాయంత్రం కల్లా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి విష్ణు మోహన్ బాబు ఇద్దరి నిర్వాకాన్ని బట్టబయలు చేస్తారంటున్నారు. ఆయన ఏం బట్టబయలు చేస్తారేమో కానీ ఆయన దగ్గర ఉన్న ఆధారాలను కూడా బయట పెడతానంటున్నారు. ఎవరో తనకి ఆ మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి విద్యార్థులు లేఖ రాశారు, అక్రమంగా విష్ణు డబ్బులు వసూలు చేస్తున్నాడని కానీ ఫీజులు వసూలు చేస్తున్నాడని కానీ లేఖ రాస్తున్నట్టుగా ఆయన చెప్పుకొస్తున్నారు. ఆయన అర్థం ఆ రకంగానే ఉన్న మాటల్లో. మరి ఎటువంటి ఆధారాలు బయట పెట్టబోతున్నారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మంచువారి ఇంట ఈ కథా చిత్రం రోడ్డుకి ఎక్కడం కారణంగానే ఇంత పెద్ద ఎత్తున ఒక సెన్సేషన్గా నిలిచింది. లేదు వాళ్ళు అంతర్గతంగా వాళ్ళు మాట్లాడుకొని ఉన్నా ఎవరు కూడా మోహన్ బాబు ఇంటికి వెళ్ళి ఏం జరుగుతుందో అడగలేదు. ఎవరు కూడా మంచు విష్ణునికి పర్సనల్గా ఫోన్ చేసి ఏం జరుగుతుందో అడగలేదు. బయటకు వాళ్ళు వచ్చారు కాబట్టి పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి వచ్చింది వాళ్ళు,
పహాడ్ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది మోహన్ బాబు, వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు, పరస్పరంగా కేసులు అయ్యాయి. మనోజ్ పైన తన భార్య మౌనిక పైన కేసు నమోదైంది, మోహన్ బాబు అనుచరుల పైన కేసు నమోదైంది, బౌన్సర్లు కొట్టుకున్నారు. ఇదంతా జరుగుతోంది కాబట్టే, పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది కాబట్టే ఆ విషయం గురించే అక్కడ కవర్ చేసే ప్రయత్నం తప్ప మీడియాకి కానీ, మరోసారి చెప్తున్నాను, మీడియాకి ఎక్కడ కూడా అనవసరమైనటువంటి ఇష్యూని క్రియేట్ చేసే ఉద్దేశం కానీ ఏది ఉండదు. చాలామంది కొంత వేగ్గా మాట్లాడుతూ ఉంటారు. జర్నలిజం అంటే ఏదో ఊరికేనే వేగ్గా అయిపోతుంది అనుకుంటారు. కత్తిమీర సాము లాంటిది అంతా కూడా. నిన్న చూస్తే అర్థమైంది కదా, అక్కడ కుటుంబాన్ని వదిలి జర్నలిజంలో తన వృత్తిని కొనసాగించేటువంటి క్రమంలో ఒక ఇష్యూ జరుగుతుంటే ఇష్యూ కవరేజ్లోకి వెళ్ళినటువంటి ఆ స్వామిమాల వేసుకున్నటువంటి ఆ జర్నలిస్ట్ ఈరోజు ఆసుపత్రి బెడ్పై పడుకున్నాడు. గతంలో కూడా 2 రోజుల క్రితం మరొక మీడియా జర్నలిస్ట్ పైన తిరుపతిలో జరిగింది ఒక దాడి. ఇదే తరహాలో మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన సిబ్బంది బౌన్సర్లు దాడి చేస్తే ఆయన ఆసుపత్రి బెడ్ పైన పడుకున్నాడు. అంటే మీకు సంబంధించిన విషయాల్ని ప్రజల ముందు ఉంచుతున్నందుకు ఈ పబ్లిక్, మీరు డైరెక్ట్గా పబ్లిక్లోకి వచ్చారు. అటువంటి సిచ్యువేషన్ కవర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతలా అక్కసు వెళ్ళగక్కాలా? ఒకటే ఇకనైనా మంచు ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్ అయితే ఇప్పటికే సారీ ఐ విల్ టేక్ కేర్ అబౌట్ ద జర్నలిస్ట్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. కానీ విష్ణు ఇంతలా మాట్లాడినా కూడా కనీసం ఆ జర్నలిస్ట్కి సానుభూతి వ్యక్తం చేయడమా, లేదంటే నేను ఆయన కేర్ తీసుకుంటానని చెప్పడమా, లేకుంటే సారీ చెప్పడమా ఎక్కడ కూడా కనిపించలేదు. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. ఎస్, మేము కూడా చాలా బాధపడుతున్నామని చెప్పి మేము కూడా చెప్తాం. కానీ దానికి ఒక అథెంటిసిటీ ఉండాలి కదా, దానికంటూ ఒక వర్డ్కి అట్లీస్ట్ వాల్యూ ఉండాలి కదా. సో చాలా వరకు మాట్లాడుకొచ్చారు. ఇంకా మంచు విష్ణు తన అక్కతో విభేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ భేదాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు, కానీ నాకంటే పెద్దది కాబట్టి తను కొట్టినా తిట్టినా అన్నిటికీ నేను బేర్ చేస్తాను, కానీ నేను ఏ మాత్రం కూడా మనోజ్లా ప్రవర్తించను అని మాట్లాడుకొచ్చారు ఆయన. అట్ ద సేమ్ టైం ఆర్టీవీ క్వశ్చన్ చేసింది మంచు విష్ణుని, మీరు చెప్పిన ప్రకారంగా ఇవన్నీ చూస్తూ ఉంటే మంచు మనోజ్ని ఒక వ్యాఖ్య చేశారు. తను మగాడిగా ఎంత గొడవ చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, తను ఎంతలా ఇబ్బంది పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా పేరు చెప్పి నా భార్య పైన కొంత ఇష్టానుసారంగా మాట్లాడడం కానివ్వండి, భార్య పేరు కంప్లైంట్లో రేజ్ చేయడం, పిల్లల పేరు కంప్లైంట్లో రేజ్ చేయడం, భార్యను పిల్లలను ఉద్దేశించి మాట్లాడడం చూస్తుంటే ఆవేదన గురి చేస్తుందంటూ మాట్లాడుకొచ్చారు. అంటే ఏం జరిగిందని ఆర్టీవీ క్వశ్చన్ చేస్తే ఆయన చాలా మౌనమే ఆన్సర్గా ఇచ్చారు, కానీ ఎటువంటి సమాధానం కూడా రాలేదు, ఆయన ఎటువంటి జవాబు కూడా చెప్పలేదు దీనికి సంబంధించి. సో ఏదేమైనా ఇటువంటి సిచ్యువేషన్లో జర్నలిస్ట్ అంతా కూడా ఐక్యంగా ఉండడం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. కొన్ని సిచ్యువేషన్స్లో జర్నలిస్ట్ అంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల, తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల మంచు మోహన్ బాబు యొక్క తీరు పైన ఆగ్రహం వెళ్ళగక్కడం చూస్తున్నాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఇక సాయంత్రం కల్లా మంచు మనోజ్ మరి ఎటువంటి విషయాలు వెల్లడించబోతున్నాడు, నిజంగా ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, మంచు విష్ణు అండ్ మోహన్ బాబు ఇద్దరు ఒక టీమ్గా, మంచు మనోజ్ ఒక టీమ్గా ఉన్నారా? ఎస్, మీరు చూడొచ్చు ఫస్ట్ బాక్స్లో కనబడుతోంది మోహన్ బాబు ఆసుపత్రి బెడ్ పైన ఉన్నాడు. ఆయన డాక్టర్లు మాట్లాడుతున్నారు, ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీకి చిక్కిన దృశ్యాలు ఇవన్నీ కూడా. సో ఆయన హాస్పిటల్లో డాక్టర్స్తో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి పెద్ద అపాయం ఏం లేదు, కానీ కొంత అనారోగ్య పాలయ్యారు, అస్వస్థతకు గురయ్యారు. సో తండ్రి మాటే వేదవాక్కు అంటున్నారు విష్ణు. సో ఈ సమయంలో ఆర్టీవీ క్వశ్చన్ చేసింది, మరి నిజంగా మీ తండ్రి గారే మనోజ్ని గెంటేయమని చెప్పారా, మనోజ్ తన కుటుంబంతో పాటుగా తన భార్యతో పాటుగా బయటే ఉండాలని చెప్పారా, అందుకే మీరు తోసేశారని అడిగితే నో ఆన్సర్, నేను నా తండ్రి మాటనే వేదవాక్కుగా భావిస్తానని చెప్తున్నారు తప్ప ఆయన ఇంతకుమించి ఏం ఆన్సర్ చేయలేకపోయారు. సో ఈవినింగ్ మంచు మనోజ్ ఎటువంటి ఆధారాలు బయట పెట్టబోతున్నాడు అనేది కొంత ఉత్కంఠ రేపుతోంది. ఇంతవరకైతే అటు జర్నలిస్ట్ దాడిపైన అటు మోహన్ బాబు కానివ్వండి, మంచు విష్ణు కానివ్వండి, ఎవరు కూడా స్పందించలేదు. మంచు మనోజ్ అయితే జర్నలిస్ట్ అక్కడ నిరసనకి మద్దతు తెలిపారు, సారీ చెప్పారు, వారి కుటుంబాన్ని డెఫినెట్గా అండగా ఉంటానని చెప్పారు. సో ఏదేమైనా కూడా ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నారు కాబట్టి నా సపోర్ట్గా వచ్చినది. ఇక్కడ మీరు చూడండి, మంచు మనోజ్ సపోర్ట్గా వచ్చినటువంటి మీడియా అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఇక్కడ ఎవరికి సపోర్ట్ ఎవరికి యాంటీ అయితే కాదు. ఎస్, ఒకసారి మా ప్రతినిధి రోహిత్ కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి అందుబాటులో ఉన్నారు. ఎస్ రోహిత్, అసలు ఏం జరుగుతోంది? మంచు విష్ణు సమాధానాలు, మీరు చాలా సూటిగా కొన్ని క్వశ్చన్స్ వేశారు, ఆయన సమాధానాల పట్ల మీకేమనిపించింది? నెక్స్ట్ ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి వాళ్ళది? మనోజ్, మంచు విష్ణు ఇంతకు ముందే ఇక్కడికి వచ్చారు, మీడియాతో మాట్లాడారు, మీడియాపై మోహన్ బాబు చేసిన దాడి గురించి కూడా ఆయన మాట్లాడారు. కానీ కుటుంబాలు లేవా అంటూ, మా కుటుంబంలో జరుగుతున్న గొడవ కదా ఇది అంటూ ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. ఆయన డైరెక్ట్గా కూడా ఈ గొడవ జరగకుండా ఉండాల్సింది అని చెబుతూ ఉన్నారు తప్ప
మీడియాపై దాడి జరగటం ఓకే సారీ అని ఆ విధంగా అయితే చెప్పలేదు. అండ్ ఇంకొకటి ఈ కుటుంబం గురించి కూడా, కుటుంబంలో జరుగుతున్న గొడవ గురించి కూడా సూటిగా చెప్పలేదని, నేను ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేను, ఇది జరగకుండా ఉంటే బాగుండును అని చెప్తూ వస్తున్నారు. అంతేకాదు ఎందుకు మీరు నిన్న బౌన్సర్స్ని కూడా బయటకు వెళ్ళమనాల్సి వచ్చింది అని అంటే, మా నాన్నగారు చెప్పారు కాబట్టి అని చెప్తున్నారు. కొన్ని క్వశ్చన్స్కి మాత్రం ఆయన ఆన్సర్ చెప్పడం లేదు. కానీ ఇలా జరగటం, ఈ మోహన్ బాబు ఇంట్లో ఈ గొడవ జరగటం, బయట రచ్చకెక్కడం, వీధికి రావడం, పోలీస్ స్టేషన్స్ వరకు వెళ్ళడం, ఇదంతా కూడా నాకు బాధ కలిగిస్తుందంటూ ఆయన కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన కళ్ళల్లోకి చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఆయన మనసులో ఏడుపు వస్తూ ఉందని చెప్తున్నారు. ఒక పక్క తల్లి హాస్పిటల్లో ఉన్నారు, ఇంకొక పక్క తండ్రి హాస్పిటల్లో ఉన్నారని ఇంతకుముందు డాక్టర్లు ఇచ్చిన ప్రెస్ మీట్ కూడా మనం చూసాం. హెల్త్ కండిషన్ గురించి, మోహన్ బాబు హెల్త్ కండిషన్ గురించి డాక్టర్స్ ఏం చెప్పారో కూడా మనం చూసాం. చుట్టూ ఆయన ఏం జరుగుతుందో కూడా తెలుసుకున్నంత యాంగ్జైటీలో ఆయన ఉన్నారు, ఆయన స్థిమితంగా లేరు అని చెప్తున్నారు. ఆయన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేనట్టుగా ఉన్నారు. 2 రోజుల వరకు ఇంకా పట్టే అవకాశం ఉంటుంది, ఆయన డిశ్చార్జ్ కావడానికి ఇంకా 2 days సమయం పట్టే అవకాశం ఉంటుందని. సో పోలీసులు ఇచ్చిన నోటీసులు, హాజరు కమ్మని, సిపి ముందు హాజరు కమ్మని నోటీసులు ఇచ్చారు, వాటికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే 2 రోజులు మోహన్ బాబు ఇదే హాస్పిటల్లో ఉంటారు. అండ్ మంచు విష్ణు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం లేదు. టైం సమాధానం చెప్తుంది, కానీ ఇలా జరగకుండా ఉండాల్సిందని. కొన్ని క్వశ్చన్స్ ఏదైతే మంచు మనోజ్ ఆరోపించారో, తనని తొక్కటానికి తన భార్యను అవమానిస్తూ ఉన్నారు అని మంచు మనోజ్ చెప్పారు. నిన్న మార్నింగ్ ఆయన మాట్లాడారు. ఆ విషయం గురించి ప్రస్తావించినప్పుడు చెప్పడానికి ఆయన నిరాకరించారు, దాని గురించి చెప్పలేదు. కొన్ని క్వశ్చన్స్కి అసలు ఆన్సర్ చెప్పలేదు. నా దగ్గర ఆన్సర్ ఉన్నా దీనికి చెప్పలేను అని చెబుతూ ఉన్నారు. అండ్ మంచు లక్ష్యం గురించి కూడా, ఒకవేళ మా ఇద్దరి మధ్య విభేదాలు ఏదైనా ఉన్నప్పటికీ నేను తన గురించి ఇక్కడ తీసుకుని దలుచుకోలేదు అంటూ చెప్తున్నారు. సో ఆయన చెప్పాలనుకున్నది అంతా ఏంటి అంటే, మా ఇంట్లో ఇలా జరగడం దురదృష్టకరం. ఒకవేళ నేను ఇక్కడ ఉన్నట్లయితే, ఆ సమయానికి నేను లాస్ ఏంజల్స్లో ఉన్నాను, షూటింగ్ సినిమాకి సంబంధించిన వర్క్స్లో ఉన్నాను నేను, ఒకవేళ ఇక్కడ ఉండుంటే అలా జరగకపోయి ఉండేది అని ఆయన చెప్తున్నారు. అండ్ ఎవరో వెనుక ఉండి నడిపిస్తున్నారు అనే భావనలో కూడా ఆయన ఉన్నారు. అండ్ మంచు మనోజ్ వాంటెడ్లీ ఇలా చేస్తూ ఉన్నారు, అనాలోచితంగా మంచు మనోజ్ చేస్తూ ఉన్నాడు అనే ఆలోచనలో ఉన్నారు. స్కూల్కి సంబంధించిన గొడవల గురించి కూడా అడిగాం, ఆస్తులకు సంబంధించిన గొడవల గురించి కూడా అడిగిన మంచు విష్ణు మాత్రం ఏ విషయాన్ని లీక్ చేయలేదు. కానీ నేను చాలా బాధపడుతున్నాను అంటూ చెప్తూ వస్తున్నారు. 5:30 గంటల తర్వాత, ఈరోజు 5:30 మంచు మనోజ్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. చాలా విషయాలు నిన్న మంచు మనోజ్ చెప్పిన విషయాలు చాలా సంచలనంగా మారాయి. పిల్లల ముందు కొడుతూ ఉన్నారు, పిల్లల ముందు అవమానిస్తున్నారు, తన భార్యను అవమానిస్తూ ఉన్నారంటూ మంచు మనోజ్ చాలా సంచలన విషయాలు చెప్పారు. ఆ తర్వాత బయటకు వచ్చారు, డీజీపీ కార్యాలయానికి వెళ్ళారు, తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చారు. మీడియా సపోర్ట్ మంచు మనోజ్ కోరుకున్నాడు, 100% మీడియా సపోర్ట్ మంచు మనోజ్ కోరుకున్నాడు. ఇంట్లోకి వెళ్ళాలి అంటే నాకు భయం వేస్తుంది అని మంచు మనోజ్ అన్నాడు. అదే మాట మోహన్ బాబు చెప్పకపోయినా అక్కడ నాకు కూడా అభద్రతా భావంలో ఉన్నాను అనే సంకేతాలు మోహన్ బాబు ఇచ్చాడు. మోహన్ బాబు ఎక్కడ కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు, కానీ ఆయన యాక్షన్ చేశారు, మీడియా ముందు దాడి చేశారు, ఒక దురుసుగా దూకుడుగా ఆయన వచ్చారు. ఆయన ఏదో తెలియని సందర్భంలో చేశారు, కోపంలో చేశారు అనుకోవటానికి కూడా అవకాశం లేదు. గేట్లు తోసుకు వెళ్ళింది మనోజ్, తోసుకుని వెళ్ళాడు, మనోజ్ కూడా వచ్చిన వాళ్ళు తోసుకుని వెళ్ళారు. జస్ట్ మీడియా మా సపోర్ట్ అడుగుతుంది కాబట్టి, మీడియా సపోర్ట్ మంచు మనోజ్ అడుగుతున్నాడు. నాకు ఇంట్లో భద్రత లేదు, నా అంగరక్షకులను బయటకు పంపించేశారు, వాళ్ళ మనుషులను తీసుకొచ్చి పెట్టుకున్నారంటూ పోలీసులపై కూడా మంచు మనోజ్ ఆరోపణ చేశాడు. కాబట్టి తనకు మీడియా సపోర్ట్ కావాలని అనుకున్నాడు. సో తన గేట్లను తోసుకుని వెళ్ళినప్పుడు మోహన్ బాబు అక్కడ ఉన్నారు, ఆయన మెన్న పెట్టుకుని ఉన్నారు. వాళ్ళంతా ఒక్కసారిగా వచ్చి అటాక్ చేశారు, మీడియా పైన దాడి చేశారు. మొన్న కూడా తిరుపతిలో మీడియా ప్రతినిధులపైన మోహన్ బాబు మనుషులు స్కూల్ దగ్గర దాడి చేసిన ఘటన కూడా మనం చూస్తాం. అయితే మీడియాపై దాడికి మనస్ఫూర్తిగా బాధపడుతున్నట్టుగా అనిపించట్లేదు, కానీ మీడియాలో మాత్రం ఈ వార్తలు రాకుండా ఉంటే బాగుండు అనే అభిప్రాయంలో విష్ణు మాట్లాడింది. ఆయన ఆ మాటల్లో కూడా దీన్ని ఒక బిగ్ బాస్ షో లాగా చేస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు అంటూ మీడియా పైన నెప్పనెట్టే ప్రయత్నం కూడా ఏదో చేసినట్టు కనబడింది. చివరిగా ఆయన వెళ్తూ కూడా సర్కస్ చేయకండి అంటూ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏంటి, మీడియానే పూర్తిగా చేస్తున్నారని భావనలో ఆయన ఉన్నారా? ఎగ్జాక్ట్గా ఆ క్వశ్చన్ మంచు విష్ణు దగ్గర నుంచి వచ్చినప్పుడు నేను ఒకటి చెప్పాను, నెగిటివిటీ త్వరగా స్ప్రెడ్ అవుతుంది, మా ఇంట్లో జరుగుతున్న నెగిటివిటీ గురించి అని కాదు. అదే కాదు, మీ ఇంట్లో శుభకార్యం జరిగినా ప్రజలు అలాగే చూస్తారు, శుభకార్యం జరిగినా దానికి సంబంధించి క్వశ్చన్స్ ఇలాగే అడుగుతాం, ఏంటి ఆ శుభకార్యానికి సంబంధించిన వివరాలని. సో మీ ఇంట్లో గొడవ గురించి మీ అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, మీ తండ్రి కొడుకులు కొట్టుకుంటున్నారు, నాకు భద్రత లేదు అంటే మనోజ్ వచ్చాడు కాబట్టి అది మీడియా పని, మీడియా తన వృత్తి ధర్మాన్ని చేస్తూ ఉంటుంది. సో ఇక్కడంతా మీడియా తప్పు, మీడియానే మా కాంపౌండ్లోకి వచ్చి కెమెరాలు పెడుతుంది అనే విధంగా మీరు మాట్లాడడం తప్పు అన్న దాని దగ్గర మాత్రం రిగ్రెట్ అవ్వడం లేదు అనే మనకి విష్ణు మాటలు అనిపిస్తుంది. ఈ గొడవలు అన్నీ జరిగితే కానీ అందరూ కూడా కళ్ళు మూసుకునే ఉండాలి అని అన్నట్టుగా
మంచు విష్ణు భావిస్తున్నారు అనే విషయం మాత్రమే అర్థమవుతుంది. ఇంట్లో గొడవలు జరిగినా ఎవరు దాని గురించి పట్టించుకోవద్దు, మీడియా మాట్లాడొద్దు, మా తండ్రి కొడుకులు కొట్టుకున్నా బయటికి వెళ్ళి కంప్లైంట్లు చేసుకున్నా మాట్లాడొద్దు అనే, ఎవరు చర్చించుకోవద్దు అనే భావంలో మంచు విష్ణు ఉన్నాడు. కానీ అది కాకుండా మోహన్ బాబు ఇంకా హుందాగా ప్రవర్తించుండొచ్చు. ఇప్పుడు ఏదైతే మంచు విష్ణు వచ్చి ఏదైతే వివరాలు ఇచ్చాడో అలాగే మోహన్ బాబు కూడా అప్పుడు కొంత వివరం ఇచ్చి ఉండొచ్చు. కానీ అలా కాకుండా డైరెక్ట్ అటాక్ చేసుకొచ్చి తన మెన్ పెట్టుకొని అటాక్ని పాల్పడ్డారు. కాబట్టి ఇప్పుడు కూడా జర్నలిస్టులు అందరూ కూడా ధర్నా చేస్తున్నారు మీడియాపై, దాన్ని ఖండించాలి అని. సో అది జరగకుండా ఉంటే బాగుండును అని కోరుకుంటున్నాను అని ఆయన అంటున్నారు తప్ప, నేను మా నాన్నగారికి చెప్పలేను, నాన్న నువ్వు చేసింది తప్పు అని నేను ఒక కొడుకుగా చెప్పగలను అని మంచు విష్ణు అంటున్నారు. ఆయన తండ్రిపై ఉన్నటువంటి ప్రేమ అభిమానాన్ని చూపిస్తూ వస్తున్నారు. కానీ మనోజ్ పైన మనోజ్ ఎందుకు వివాదం మొదలైందనే దాని గురించి కొంచెం సూటిగా క్లియర్గా చెప్పడానికి మాత్రం విష్ణు ఎక్కడే వెళ్ళదు, కొంత సమాధానాల్ని దాటవేత ధోరణిలోనే వెళ్ళారు. సో 5:30 మనోజ్ ఏం మాట్లాడతాడో అనేది మాత్రం చాలా ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు, ఉత్కంఠగానే ఉంది. సో మనోజ్ చాలా విషయాలు చెప్తానని అంటున్నాడు. ఇప్పటివరకు మనోజ్ మాత్రమే చెప్పాడు. ఫ్యామిలీలో ఉన్న డిస్ప్యూట్స్ గురించి మనోజ్ చెప్తే తెలిసింది, అండ్ పని మనిషి చెప్తే తెలిసింది. కానీ మంచు విష్ణు కానీ మోహన్ బాబు కానీ ఎవరు కూడా ఇది మా డిస్ప్యూట్ అని చెప్పలేదు. సో వాళ్ళు కూడా హుందాగా అదే చెప్పొచ్చు, మనోజ్ని తీసుకువెళ్ళి మా ఫ్యామిలీ డిస్ప్యూట్ కాబట్టి మేము పరిష్కరించుకుంటాం రాని నిన్న లోపలికి తీసుకెళ్ళి ఇంకో రకంగానే ఉన్నాయి. కానీ ఒక ఆడియో రిలీజ్ కూడా చేశారు, ఇంట్లోకి రావడానికి నీకు అవకాశం లేదు, హక్కు కోల్పోయావు అంటూ మాట్లాడారు. సో ఆ హక్కు ఎందుకు కోల్పోయాడు అన్న దాని గురించి కూడా మోహన్ బాబు చెప్పలేదు. ఇటు మనోజ్ ఏం చెప్తున్నారు, నాకు భద్రత లేదు, భార్య బిడ్డలకు భద్రత లేదు, నన్ను తొక్కాలని చూస్తున్నారని వీళ్ళు చేస్తున్నారు. ఈ ఆరోపణలకు మంచు విష్ణు మాత్రం క్లియర్ కట్గా సమాధానం చెప్పలేదు. కానీ ఆయన ఈ జరుగుతున్నదంతా దురదృష్టకరం, మాకు బాధ అనిపిస్తుంది, నాకు కూడా ఏడిపోస్తుంది. రోహిత్ అంటే ఇక్కడ పూర్తి గొడవకు సంబంధించి మంచు మనోజ్ ఎంతో కొంత దీనికి సంబంధించిన గొడవ ఎందుకు జరుగుతుందనే విషయం చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడ మంచు మోహన్ బాబు కానివ్వండి, మంచు విష్ణు చెప్పుకురాలేదు. పైపెచ్చు ఈ రోజు చూస్తుంటే ఇంకా 5:30 గంటలకి నేను మీడియా సమావేశం ఏర్పాటు చేస్తాను, క్లారిటీ ఇస్తానని మంచు మనోజ్ చెప్తున్నాడంటే ఇంకా లోతుల్లోకి వెళ్లే ప్రయత్నమే జరుగుతోంది. కానీ ఈ యొక్క చర్చకి ఇక్కడ మంచు విష్ణు చూస్తే రిగ్రెషన్ ఫీలింగ్ కానీ అట్ ద సేమ్ టైం ఆ గొడవకి ఒక ఫుల్ స్టాప్ చెప్తానని దానికి జవాబు కన్నా ఏం కూడా కనిపించలేదు. ఇది ఇంకా ముదిరే అవకాశం ఉందా? ఇంకా ముదిరే అవకాశం కనబడుతోందా?